పెట్టింది. రైట్, ఇక్కడ చూడండి, జూబ్లీహిల్స్ బరిలో కొత్త ముఖం ఆలోచిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం ఒక వార్త కనిపిస్తుంది. క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కోసం అన్వేషణ అంట. లిస్టులో సినీ, వ్యాపార ప్రముఖులు, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, ఇప్పటికే పలువురు పేర్లపై సర్వేలు పూర్తి. కమ్మ సామాజిక వర్గానికి ఫస్ట్ ప్రయారిటీ, సాధ్యం కాకుంటే మైనార్టీలకు టికెట్. అందరికీ సుపరిచితమైన వ్యక్తిని బరిలోకి దింపాలనే యోచన అంట. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నది. అయితే ఈసారి రాజకీయాలతో సంబంధం లేని కొత్త వ్యక్తిని రంగంలోకి దింపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. అందుకోసం సెగ్మెంట్ పరిధిలోని నివాసం ఉంటున్న సినీ, వ్యాపార రంగాలకు చెందినటువంటి ప్రముఖ వ్యక్తులతో పాటు రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. దీని ద్వారా ఉప ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీని ఈజీగా కట్టడి చేయొచ్చట్టు సీఎం రేవంత్ భావిస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే మొదటి ప్రయారిటీ ఇవ్వాలని, ఒకవేళ సాధ్యం కాకపోతే ఆ నియోజకవర్గంలో అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తులకు ఇచ్చే ఆలోచనలో చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తం మీద ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద ఏం చేస్తుందంటే, ఇక్కడ చూడండి, ఒకటి కమ్మ సామాజిక వర్గం, రెండు లిస్ట్లోని సినీ, వ్యాపార ప్రముఖులు, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ని మరి తెర మీద తీసుకొచ్చేటువంటి ఆలోచన చేస్తుందంట. కమ్మ అంటే మరి ఎవరిని బరిలోకి తీస్తుందో తెలియదు కానీ కొత్త ముఖాన్ని బరిలోకి తీస్తుందట. కొత్త ముఖాన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో కొత్త ముఖాన్ని బరిలోకి తీస్తుందంట. నేనేమంటున్నా, మీరు నిజంగానే జూబ్లీహిల్స్ బరిలో కొత్త ముఖాన్ని బరిలోకి దించాలనుకుంటే, ఈ జూబ్లీహిల్స్ హైదరాబాద్ ప్రాంతంలో నివాసం ఉండే వాళ్ళని దించాలనుకుంటే చాలామంది ఉన్నారు, పోటీ చేయడానికి సిద్ధంగా చాలామంది ఉన్నారు. ఒకవేళ సినీ ప్రముఖులు అంటున్నారు, ఇక్కడ సినీ ప్రముఖుల లిస్ట్ కనుక తీసుకుంటే గతంలో మల్కాజ్గిరి టికెట్ ఆశించినటువంటి వ్యక్తి ఎవరు, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ కావచ్చు. ఆయన కూడా గతంలో టికెట్ ఆశించుడు, మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశించుడు. గతంలో ఆయన టికెట్ ఆశించినప్పటికీ టికెట్ ఇవ్వలే. సో అటువంటి వాళ్ళకు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో దించవచ్చు. సో అల్లు అర్జున్ మామ, కంచర్ల చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కూడా సినీ ప్రముఖులను అనుకుంటే, వ్యాపారవేత్తలు అనుకుంటే ఆయన ఎలిజిబుల్. సో ఆయన వ్యాపారం చేస్తుంటాడు, సినీ ఆయన అల్లు అర్జున్ మామ కాబట్టి కొంత బ్యాక్గ్రౌండ్ ఉన్నది. సో అటువంటి వ్యక్తులను, అంటే కంచర్ల చంద్రశేఖర్ లాంటి వ్యక్తులను కూడా మరి జూబ్లీహిల్స్ బరిలో కాంగ్రెస్ పార్టీ దించినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో మరి ఇక్కడంతా కూడా సెటిలర్స్ ఉంటారు, హైదరాబాద్లో అంతా కూడా కొంత చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి మరి ఎక్కువగా సినీ ప్రముఖులు కూడా ఈ జూబ్లీహిల్స్ ఇట్లాంటి ఏరియాలో ఉన్నారు కాబట్టి సో కంచర్ల చంద్రశేఖర్ని బరిలోకి దించిన కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, గెలిచే అవకాశం ఉండొచ్చు కూడా. ఇక మరొక సినీ ప్రముఖులు, సో బండ్ల గణేష్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీని చాలా రోజులను నమ్ముకొని ఉన్నాడు బండ్ల గణేష్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 20 నెలలు అవుతున్నది. ఈ 20 నెలల్లో మరి బండ్ల గణేష్కు ఎటువంటి పదవి అయితే వరించలే. ఆ మధ్యకాలంలో ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తాడు. ఇక ఖచ్చితంగా లోక్సభ ఎక్కడైనా మల్కాజ్గిరిలో లేకపోతే ఎక్కడి నుంచి అయినా ఆయనను బరిలోకి దించుతున్నాడు, ఒక చర్చ జరిగింది. బట్ ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలే. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఆశపడ్డాడు, ఎమ్మెల్సీ రాలే. ఇక ఆ తర్వాత ఆయన కొంత సైలెంట్గా న్యూట్రల్గా ఉన్నట్టు తెలుస్తున్నది. మరి బండ్ల గణేష్ లాంటి వారిని కూడా జూబ్లీహిల్స్ బరిలో దించిన కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బండ్ల గణేష్ లాంటి వాళ్ళు కూడా మరి కొంత సర్కిల్ ఉన్నది కాబట్టి గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొత్త ముఖాలంటే చెప్తున్నాను నేను. సో కొత్త ముఖాలని బరిలోకి దించాలనుకుంటే బండ్ల గణేష్ని బరిలోకి దించిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాడు, అనేకమైనటువంటి సంచలన స్టేట్మెంట్ ఇచ్చి బండ్ల గణేష్ తన చరిష్మాను మరి తనకున్నటువంటి పేరును పార్టీ కోసం ఆయన గతంలో వాడుకున్నటువంటి పరిస్థితి, పార్టీ కూడా ఆయన సేవల్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉండే. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే సినీ ప్రముఖులు అంటే 2-3 కొంతమంది పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఇక వ్యాపారవేత్తలు అంటే ఇంకా చాలామంది ఉన్నారట, బ్యూరోక్రాట్స్ కావచ్చు, లేకపోతే కమ్మ సామాజిక వర్గం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది ఆశావాహులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది ఆశావాహులు ఉన్నారు. సో మరి ఎవరికి ఇస్తారో తెలియదు కానీ చాలా పేర్లు అయితే తెర మీదకి వస్తున్నాయి. ఇప్పటికీ ఇక బొంతు రామోహన్ కావచ్చు, నవీన్ యాదవ్ కావచ్చు, లేకపోతే ఫహీం ఖురేషి కావచ్చు, ఇక్కడ ఫిరోజ్ ఖాన్ కావచ్చు, అజారుద్దీన్ కావచ్చు, చెప్పుకుంటూ పోతే చాలామంది ఆశావాహులు ఉన్నారు. డజన్ మంది కంటే ఎక్కువనే ఆశావాహులు కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ బరిలో నిలబడాలని చెప్పేసి ఆశపడుతున్నారు. కాబట్టి సో చూద్దాం మరి ఎవరికి కొత్త ముఖాలంటే ఎవరిని, ఆ కొత్త ముఖాన్ని సినీ ప్రముఖులనా, వ్యాపారవేత్తలనా, బ్యూరోక్రాట్స్నా, ఎవరిని. కుసుమా కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నాకు తెలిసి ఆయన కమ్మ సామాజిక వర్గమే అనుకుంటున్నా. కుసుమా కుమార్ కూడా బరిలో ఉన్నాడు. కుసుమా కుమార్ కూడా టికెట్ ఆశిస్తున్నాడు, జూబ్లీహిల్స్ బరిలో మరి నిలబడదాం అనుకుంటున్నాడు, ఒక సమాచారం ఉన్నది.
ఆయన టికెట్ ఇచ్చినా కూడా మరి కమ్మ సామాజిక వర్గం అనుకుంటా ఆయన తెలుసు నాకు. సో ఒకవేళ కమ్మ సామాజిక వర్గం అయితే ఇక్కడ కమ్మలకు ప్రిఫరెన్స్ ఇస్తామంటున్నారు కాబట్టి సో అటువంటి వారిని బరిలోకి దించిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో చూడాలి ఏం జరుగుతుందో. ఇప్పుడు బీజేపీ కూడా చాలా ఎత్తుకుపై ఎత్తేసే ఛాన్స్ కనబడుతున్నది. ఇటు బీజేపీ, అటు పవన్ కళ్యాణ్, జనసేన, టీడీపీ ఈ 3 కూటమిగా మరి ఏపీలో ఎట్లయితే విజయాన్ని సాధించినాయో ఇక్కడ కూడా కూటమిగా ఉప ఎన్నికల్లో కానీ లేదంటే లానున్నటువంటి అసెంబ్లీ జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. సో ఎందుకంటే బీజేపీ ఇప్పటివరకు కూడా మరి అభ్యర్థి మీద ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు, ఎటువంటి ఒక చర్చా పరిశీలన కూడా తీసుకురాలి తెర మీదకి. సో ఈ 3 కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక బీఆర్ఎస్ అయితే సెంటిమెంట్ రాజేసి మరి మాగంటి గోపి కుటుంబానికి, కుటుంబ సభ్యులకు మరి టికెట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు కూడా చర్చ జరుగుతున్నది. సో ఏమైనా జరగవచ్చు. బట్ ఏదేమైనప్పటికీ ఉప ఎన్నికలో గెలవడం మాత్రం కాంగ్రెస్ పార్టీకి తప్పదు, గెలిచి తీరాల్సిందే. కాంగ్రెస్ పార్టీ కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవకపోతే జనాల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయి. 20 నెలల్లోనే మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, అందుకే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందనే సంకేతాలు తెలంగాణ ప్రజలకు పోతాయి. కాబట్టి అక్కడ ఓటమి మాత్రం కాంగ్రెస్ పార్టీ మరి అక్కడ జీర్ణించుకోలేదు. ఒకవేళ ఆ సీటును మాత్రం ఖచ్చితంగా గెలవాల్సిందే. గెలవకపోతే కాంగ్రెస్ భవిష్యత్తు మనుగడ కష్టంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. సో చూడాలి ఇన్ని చిక్కుల్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని కాంగ్రెస్ పార్టీ ఎట్లా కైవసం చేసుకుంటుంది, ఎవరిని బరిలోకి దించుతుంది, మరి ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్.